ప్రస్తుతం మన అంశం ఏంటంటే చాలా వరకు మనకు లెర్నింగ్ సరిగ్గా జరగడం లేదు. నిద్రపోకుండా 12 గంటల వరకు ఏదో సాల్వ్ చేస్తున్నట్టు అయితే అది బాగా చదువుతున్నట్టు భావిస్తున్నాం. క్వశ్చన్ సాల్వ్ చేసినంత మాత్రాన, టెక్స్ట్ బుక్ చదివినంత మాత్రాన ఆ ప్రిపరేషన్ నిజంగా సైంటిఫిక్ జరుగుతున్నట్టు కాదు. ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూలో 10 లోపు సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించినటువంటి ఇద్దరు ఫ్యాకల్టీస్ ఉన్నారు. 2 అంకెల ర్యాంకులను 2 అంకెల సార్లు సాధించినటువంటి ఫ్యాకల్టీస్ కూడా వేరే. 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ లోని గొప్ప ఫిజిక్స్ టీచర్స్ లో వీరు కూడా ఒకరు. ముందుగా పరిచయం చేసి చర్చలోకి వెళ్దాం. ఇక్కడది భూషణ్ సార్ ఆల్ ఇండియా 3 ర్యాంక్ కూడా సాధించారు గతంలో. అదేవిధంగా కేఎల్ఎన్ సార్ కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ. వీరిద్దరు కూడా నానో కాలేజెస్ లో సీనియర్ ఫ్యాకల్టీ. సో వారి గురించి మాట్లాడి మనకు అనేక విషయాలు ఫిజిక్స్ తెలుసుకున్నాం. అసలు ఫిజిక్స్ సిలబస్ ఎలా చదవాలి, దాన్ని నేర్చుకునే విధానంలో ఉండేటువంటి మౌలికమైన అంశాలు ఏంటి, ఫిజిక్స్ కు మ్యాథ్స్ ఎంతవరకు అవసరము, ఇలాంటి అనేక అంశాలను 8th నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ వరకు ప్రయోజనం ఉండే విధంగా ఈ చర్చ కొనసాగుతుంది. అసలు ఫిజిక్స్ యొక్క నేచర్ ఏంటి, సో నిజంగా ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ కావాలి, అంటే బాగా ఐక్యూ ఉన్న వాళ్ళే ఫిజిక్స్ నేర్చుకోగలుగుతారా, లేదా నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్ బాగా నేర్చుకోవచ్చా, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ ఆధారంగా నేర్చుకోవాలా, లేదా మెటీరియల్ ఆధారంగా నేర్చుకోవాలా, అసలు మెటీరియల్ అవసరమా, అవసరం లేదా, సో దేనికైతే వెయిటేజ్ ఇవ్వాలి, దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం ఇంతవరకు అనేక వీడియోల్లో మీకు ఎడ్యుకేషన్, కెరీరు, ఆపర్చునిటీస్, ఎంట్రన్సెస్ వీటి గురించి సవివరంగా చర్చించాం. ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూలో 10 లోపు సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించినటువంటి ఇద్దరు ఫ్యాకల్టీస్ ఉన్నారు. 2 అంకెల ర్యాంకులను 2 అంకెల సార్లు సాధించినటువంటి ఫ్యాకల్టీస్ కూడా వేరే. 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లోని గొప్ప ఫిజిక్స్ టీచర్స్లో వీరు కూడా ఒకరు. ప్రస్తుతం మన అంశం ఏంటంటే చాలా వరకు మనకు లెర్నింగ్ సరిగ్గా జరగడం లేదు. చాలామంది గంటల తరబడి పుస్తకాలు పట్టుకొని ప్రిపేర్ అయితే, 100 కొద్ది క్వశ్చన్ రోజు సాల్వ్ చేస్తే, నిద్రపోకుండా 12 గంటల వరకు ఏదో సాల్వ్ చేస్తున్నట్టు అయితే అది బాగా చదువుతున్నట్టు భావిస్తున్నారు. కానీ ప్రతి సబ్జెక్టుకు, ప్రతి టాపిక్ ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది ప్రిపేర్ కావడానికి. క్వశ్చన్ సాల్వ్ చేసినంత మాత్రాన, టెక్స్ట్ బుక్ చదివినంత మాత్రాన ఆ ప్రిపరేషన్ నిజంగా సైంటిఫిక్ జరుగుతున్నట్టు కాదు. ప్రస్తుతం మనం ఈ చర్చలో అసలు ఫిజిక్స్ సిలబస్ ఎలా చదవాలి, దాన్ని నేర్చుకునే విధానంలో ఉండేటువంటి మౌలికమైన అంశాలు ఏంటి, అసలు ఒక సైంటిఫిక్ టెంపర్ ఎట్లా అప్లై చేయాలి, ఫిజిక్స్కు మ్యాథ్స్ ఎంతవరకు అవసరము, ఏ బుక్స్ చదవాలి, ల్యాబ్స్ యొక్క పాత్ర ఎంత, ఇలాంటి అనేక అంశాలను 8th నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ వరకు ప్రయోజనం ఉండే విధంగా ఈ చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. వారి అపార అనుభవాన్ని ఉపయోగించి మన పిల్లలు ఫిజిక్స్ సరిగ్గా నేర్చుకుంటున్నారా లేదా అనే విషయం మనకు కూడా అవగాహన వస్తుంది. సరైన విధంగా మనం మార్గదర్శనం వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పేరెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు ఈ ఛానల్ని తెలియజేయండి. ప్రతి రోజు సాయంత్రం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో జూమ్ లింక్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసినట్టు మీకు కెరీర్ గైడెన్స్, స్కూల్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కార్యం గురించి ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. ముందుగా వారిని పరిచయం చేసి చర్చలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడది భూషణ్ సార్ ఆల్ ఇండియా 3 ర్యాంక్ కూడా సాధించారు గతంలో. సో ఇంతకుముందు చెప్పినట్టు 2 అంకెల సంఖ్యల ర్యాంకులు చాలాసార్లు సాధించారు. ఫిజిక్స్లో 100% కూడా సాధించారు. అదేవిధంగా కేఎల్ఎన్ సార్ కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ. వీరు కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్, 2 డిజిట్ ర్యాంక్ అనేక సాధించారు. వీరిద్దరూ కూడా నానో కాలేజెస్లో సీనియర్ ఫ్యాకల్టీ. వీరు మాత్రమే నానో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అనేక మంది. నేను విన్న దాని ప్రకారం ఆల్ ఇండియా ర్యాంక్, 2 డిజిట్ ర్యాంక్ సాధించేటువంటి ఫ్యాకల్టీలో ఒక 50 మంది వరకు నానోలో ఉన్నారని చెప్తారు. ఆ కేవలం అది చాలా రేరెస్ట్ క్వాలిటీ. సో ఫస్ట్ బ్యాచ్ నుంచి లాస్ట్ బ్యాచ్ వరకు కూడా సేమ్ స్టాండర్డ్స్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ కరికులమ్, సేమ్ లెసన్ ప్లాన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండేటువంటి ఒక అరుదైనటువంటి కాలేజ్. సో వారిని గురించి మాట్లాడి మనకు అనేక విషయాలు ఫిజిక్స్ తెలుసుకున్నాం. నమస్కారం సార్. భూషణ్ సార్, యాక్చువల్గా పర్సనల్ నా వరకు వస్తే ఎందుకో మరి నాకు టీచ్ చేసిన వాళ్ళ టీచర్ల ప్రాబ్లమా, నా ప్రాబ్లమా తెలియదు, కానీ నాకు
వ్యక్తిగతంగా నేను ఇంటెలిజెన్స్ నేను భావిస్తాను పర్సనల్గా. నాకు ఫిజిక్స్ అంతగా వచ్చేది కాదు. ఎందుకో ఇంట్రెస్ట్ మ్యాథ్స్‌లో క్రియేట్ అయింది కానీ ఫిజిక్స్‌లో కాలేదు. ఎందుకో ఫిజిక్స్ అంటే ఏదో ఇప్పటికి కూడా ఏదో కొంచెం ఫిజిక్స్ అని వినగానే కొంచెం భయంగా అనిపిస్తుంటుంది. సో, చాలా కాంప్లెక్స్ అని అభిప్రాయం. కానీ నేను ఇంతకుముందు మొన్న ఒక అతనితోని మాట్లాడితే ఆ ఫిజిక్స్ అనేది చాలా ఈజీ టు అండర్‌స్టాండ్ అని చెప్పారు ఇంటర్వ్యూలో. ఇట్లనే వేరే అతను. అతను కూడా టాప్ ఫ్యాకల్టీ మీలాగానే. అసలు ఫిజిక్స్ యొక్క నేచర్ ఏంటి? సో, నిజంగా ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ కావాలి? అంటే బాగా ఐక్యూ ఉన్న వాళ్ళే ఫిజిక్స్ నేర్చుకోగలుగుతారా? లేదా నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్ బాగా నేర్చుకోవచ్చా? అసలు ఫిజిక్స్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ నేచర్ గురించి కొంచెం చెప్పండి. సార్ యాక్చువల్‌గా ఏంటంటే, ఇక్కడ సెట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మ్యాథమెటిక్స్ అనేది ఇఫ్ దే లైక్ ద మ్యాథమెటిక్స్ దే విల్ కమ్ ఇంటూ ఎంపీసీ జనరల్‌గా. ఓకే. అందులో ఫిజిక్స్ కూడా ఉంటుందనేది తెలీదు. సో, మీరేదైతే ఫస్ట్ నుంచి కూడా ఫిజిక్స్ అంటే ఒక అపోహ, భయము అనేది అంటున్నారో, అది చాలామంది ఎక్కువ మటుకు స్టూడెంట్స్‌కి ఉంటుంది అది. అది నేను త్రూ ఔట్ మై ఎక్స్‌పీరియన్స్ నేను చూసాను. సార్. ఓకే. సో, ఎవ్రీ ఇయర్ వెనెవర్ ఐయామ్ టేకింగ్ లైక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకున్నప్పుడల్లా ఆ భయం కనిపిస్తూ నాకంటే కొద్దిగా స్టార్టింగ్ నుంచి అది కంఫర్ట్ ఉన్నారు కాబట్టే మ్యాథ్స్ వస్తున్నారు. అదర్‌వైజ్ ఇమ్మీడియేట్‌గా వారు ఏదో సీఈసీయో, బైపీసీయో వెళ్ళేవాళ్ళు. అఫ్‌కోర్స్ బైపీసీలో కూడా ఫిజిక్స్ ఉంటుంది. బట్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ నేను చూసినప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్‌లో అవేర్‌నెస్ ఇన్ ద ఫిజిక్స్ గాని, అంటే వాళ్ళు నేర్చుకునే విధానంలో ఏదైతే స్కూల్‌లో మీరన్నట్టు ఆ 8థ్, 9థ్, 10థ్‌లో కొద్దిగా అంటే ఫిజిక్స్ నేర్చుకునే విధానంలో ఇప్పుడు ఏదైతే స్కూల్ లెవెల్‌లో కొద్దిగా ఫిజిక్స్ నేర్చుకునే విధానంలో డిఫరెన్స్ ఉంది. సో, లైక్ ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు స్కూళ్ళల్లో ఫిజిక్స్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మా పాప కూడా వెళ్తుంది. నేను మానిటర్ చేస్తూనే ఉన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్‌కి యాక్చువల్‌గా. ఎస్పెషల్లీ 8థ్, 9థ్, 10థ్ ఏదైతే పిల్లలున్నారో వాళ్ళ పేరెంట్స్‌కి. సో, అక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఒక ఫిజిక్స్ అనగానే అది కూడా ఒక మామూలుగా ఇంగ్లీషో, హిందీయో ఏదో సబ్జెక్ట్‌లాగా మామూలుగా చెప్పేసేసి కరెక్ట్. వచ్చిన ఆన్సర్స్ చదివేసుకొని అసలు అసలు అంటే ప్రతి చాప్టర్ ఎందుకు చదువుతున్నాము? దానివల్ల ఏంటి? అసలు ఫ్యూచర్‌లో ఏంటి ఉపయోగము? ఫ్యూచర్‌లో మనకి ఏదైనా ఒక యూజ్ ఉండాలి. వాళ్ళకు ఇంట్రెస్ట్. అదే టైంలో ఎప్పుడైతే ఆ ఫస్ట్ ఒక టాపిక్ నేమ్ విన్నప్పుడు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ కరెక్ట్‌గా కదులుతుందో అది చాలా లైఫ్ అంతా క్యారీ అవుతుంది జనరల్‌గా. అంటే నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గానీ, సెకండ్ ఇయర్‌లో కూడా అది ఇమ్మీడియేట్‌గా అది క్యారీ అవుతుంది. సో, అప్పుడేంటంటే మనము ఫస్ట్ ఇయర్‌లో మన దగ్గరికి వస్తున్నారు పిల్లలు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా వచ్చినప్పుడు ఏందంటే ఫస్ట్ మనం చేసే విధానం. ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఎందుకు చదవాలి? ఒక డే టు డే లైఫ్‌లో ఎందుకు వాళ్ళకి యూజ్ అవుతుంది? ఫ్యూచర్‌లో ఎలా యూజ్ అవుతుంది? ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా, అంటే ఊరికనే ఎగ్జామ్‌లో ఇదొస్తాయి ఇది అలా అలా కాదు సార్. సో, కంప్లీట్‌గా ఫిజిక్స్ ఏంటంటే మనకొక హార్ట్ తోటి సో, కంప్లీట్‌గా ఒక కాన్సెప్ట్ ఎందుకు చదువుతున్నాము? దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము? ఫ్యూచర్‌లో ఒక లైకింగ్, ఒక బాండ్ అది గనుక మనం పిల్లలలో అది క్రియేట్ చేయగలిగితేనే ఫిజిక్స్ అనేది ఫాస్ట్‌గా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళలో ఇంట్రెస్ట్ అది మనం ఎప్పుడైతే తెప్పియగలుగుతామో ఫిజిక్స్ దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అది కొద్దిగా అంటే స్కూల్ లెవెల్‌లో కూడా అది చేయాలి యాక్చువల్‌గా. సో, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు డూ మనం ఇక్కడ నానోలో కూడా మనం జనరల్‌గా ఫస్ట్ ఇయర్‌లో వచ్చినప్పుడు ఇదే పని ఫస్ట్ 2 మంత్స్, 3 మంత్స్ ఇదంతా మనం దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మెయిన్‌గా. అంటే చాలామంది కూడా మీరన్నట్టే ఇప్పుడు కొద్దిగా బోరింగ్ అలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇది ఏందంటే మనకి స్టార్టింగ్ స్కూల్స్‌లో ఉండే టీచర్స్ ఎలా అయితే వాళ్ళకి ఇన్‌పుట్ చేస్తున్నారో ఫిజిక్స్ స్టార్టింగ్ టాపిక్ ఎలా అయితే ఇన్‌పుట్ చేస్తున్నారో దాని మీద చాలా క్యారీ అవుతుంది దాంట్లో మెయిన్‌గా. సో, అది ఏందంటే ప్రతి చాప్టర్ కూడా లైక్ ఏదైతే వాటెవర్ ద చాప్టర్ దే ఆర్ డీలింగ్ సో, డే టు డే లైఫ్‌లో యూజ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డే టు డే లైఫ్‌లో ఎలా వాడతాము? ఒక కామన్ సెన్స్‌తో ఎలా నేర్చుకోవాలి? వాళ్ళకున్న కామన్ సెన్స్ ఎలా అప్లై చేయాలి? అంటే ఇప్పుడు టీచింగ్‌లో ప్రాబ్లమ్ ఉందంటారా? అంటే టీచింగ్‌లో ఫిజిక్స్‌కి ఏదైతే ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయో, ఆ తీరుగా స్కూల్‌లో టీచ్ చేయడంలో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? అన్ని స్కూల్స్ అనట్లేదు కానీ ఖచ్చితంగా అయితే అక్కడ లోపాలు అయితే కొన్ని అవుతున్నాయి సార్. లైక్ అంటే ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద స్కూల్ టు స్కూల్ ఆల్సో. సో, కొద్దిగా ఏంటంటే వాళ్ళు ఆ బుకిష్ వేలోనే ఏదో కంప్లీట్ చేసేయాలి సిలబస్ ఫాస్ట్ కంప్లీట్ చేయాలనే దాంట్లో వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా వాళ్ళకి ఆ లాగింగ్ అనేది ఏర్పడి దానివల్ల సబ్జెక్ట్ కూడా మిస్ అయ్యి వాళ్ళకి కొద్దిగా ఫోబియా అనేది డెవలప్ అవుతుంది సార్ యాక్చువల్లీ. సార్ శ్రీనివాస్ సార్ యాక్చువల్లీ అంటే మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ? ఎందుకట్లా ఈ ఫిజిక్స్ యాక్చువల్‌గా అండి నేనేమనుకుంటాను అంటే టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అనేది తనకున్న స్టూడెంట్స్‌ని మౌల్డ్ చేసుకోగలగాలి. జస్ట్ లైక్ దట్ సబ్జెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసేసి మెకానికల్‌గా చేసుకుంటా పోతేనేమో ఆ పిల్లోడికి అది ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ యొక్క ఎబిలిటీని మనం కన్సిడరేషన్‌లోకి తీసుకొని
ఫిజిక్స్‌ని సబ్జెక్ట్ లాగా కాకుండా వాడికి నిజంగానే డే టు డే లైఫ్‌లో వాడి చుట్టూ ఫిజిక్సే జరుగుతూ ఉంది. మనం గనుక వాడు చేస్తున్న ప్రతి యాక్టివిటీలో ఒక ఫిజిక్స్ ఉంది అనేది రియలైజేషన్ తీసుకొచ్చి, దెన్ ఇఫ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ టు ద పర్టిక్యులర్ స్టూడెంట్ అండ్ వాడికి అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోగలిగితే అసలు ఫిజిక్స్ అనేది ఇన్‌ఫాక్ట్ ఏ సబ్జెక్ట్ కన్నా ఎక్కువ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదంటే ఫిజిక్స్ సబ్జెక్ట్. ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ పిల్లలు ఫిజిక్స్ ఒకప్పుడు నిజమే మీరన్నట్టుగా ఫిజిక్స్ అంటే పిల్లలు భయపడడం అదంతా ఒకప్పుడు నిజమే. నా జనరేషన్‌లో కూడా ఫిజిక్స్ అంటే భయం, ఫోబియానే ఉండేది మాకు. అదొక మాన్‌స్టర్స్ సబ్జెక్ట్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న కొంతమంది స్లోలీ ట్రెండ్ నేను చూస్తున్నాను. నాకేమనిపిస్తుందంటే ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఫిజిక్స్ అంటే భయం ఇప్పటికీ ఉంది. కానీ అందరూ పిల్లలు కూడా ఫిజిక్స్ నిజంగానే అప్పుడు మా కాలంలో భయపడుతున్నారు. తగ్గింది మీరు ఫీజు ఫోబియా చాలా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న ఈ మన చుట్టూ ఉన్న మీడియా, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఏదైతే ఉందో వాళ్ళ టీచర్స్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయినట్టుంది కదా. పిల్లల దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దేర్‌ఫోర్ దే అండర్‌స్టాండ్ వాట్ ఫిజిక్స్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని ఇంపార్టెన్స్ తెలుసు వాళ్ళకి. యెస్ మీరన్నట్టు థియరిటికల్‌గా వాడికి ఓన్లీ ఊహాజనితంగా చెప్పినప్పుడు ఫిజిక్స్ భయంగా అనిపిస్తుంది గానీ, వాడికి మనం చెప్తున్న ఫిజిక్స్ వాడు రియలైజ్ అవ్వగలిగితే గనక, వాడి చేత మనం రియలైజ్ చేపించగలిగితే గనక ఫిజిక్స్ భయం అనిపించదండి. ఫిజిక్స్ ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఆన్ ద కాంట్రరీ ఐ ఫీల్ దట్ ఫిజిక్స్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆర్ ద సబ్జెక్ట్ అమాంగ్ ద 3 సబ్జెక్ట్స్. అది మన మీద ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లాడు ఒక వైట్ పేపర్ అండి. వాడికి అది భయం రా ఫిజిక్స్ టఫ్ అంటే టఫ్‌గానే ఫీల్ అవుతాడు. ఫిజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అంటే వాడు ఇంట్రెస్టింగ్‌గానే ఫీల్ అవుతాడు. ఆ చిన్న పిల్లోడి మీద వాడి మనసు మీద మనం ఎటువంటి ఇంప్రెషన్ ఇవ్వగలుగుతామో అదే లాస్టింగ్ అవుతుంది. ఇందాక సార్ చెప్పిన విధంగా మీరు రిసోర్సెస్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తూ పిల్లవాడి వరకు తీసుకెళ్ళగలిగితే, పిల్లవాడు మన ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు రాడు. మనమే వాడి ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. వాడికి ఏ విధంగా అయితే అర్థం అవుతుందో అదే విధంగా మనం అర్థం చేయించగలగాలి. అలానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కూడా అవ్వకూడదు. వాడికి ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఇస్తూనే ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగానే చెప్పుకుంటూ వాడికి మొత్తం కాన్సెప్ట్ కన్నా పూర్తిగా అర్థమైందనుకోండి, ఏ విషయమైనా సరే అర్థమైతే మటుకు భయం ఏమి ఉండదు. భయం ఎప్పుడు వస్తుంది? అర్థం కాకపోతే ప్రాబ్లం వస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన చుట్టూ ఆ పిల్లోడి చుట్టూ ఫ్యాకల్టీది. వాడికి ఏ విధంగా అర్థమవుతుందో చూసుకోవాలి. ఆ విధంగా చెప్పుకోగలిగాడు. రిసోర్సెస్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేయగలగాలి. దెన్ వాట్ డూ ఐ మీన్ బై రిసోర్సెస్? అది ఏదన్నా అవ్వచ్చు, టీచింగ్ ఎయిడ్ ఏదన్నా అవ్వచ్చు. అది వాడు విన్నది వాడు చూడగలిగాడు అనుకోండి. ఎవరో అంటారు విన్న దానికన్నా చూసింది ఎక్కువ రిటెంటివిటీ ఎక్కువ ఉంటుంది. వాడికి బాగా అర్థమవుతుంది కూడా. ఒక పిల్లోడు గ్రాస్ప్ చేయాలి అంటే వాడు విన్నది చూడగలగాలి కూడా. ఈ 2 జరిగినాయి అనుకోండి, ఆడియో, వీడియో 2 ఉన్నాయి అనుకోండి, వాడికి అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ సబ్జెక్ట్ అనేది మాన్స్టర్స్ ఎప్పటికీ అవ్వదు. దట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఫర్ ది స్టూడెంట్. సో ఇప్పుడు హై స్కూల్ స్టూడెంట్ ఉంటే ఇప్పుడు ఫిజిక్స్ అంటే రకరకాల ఏంటంటే 2-3 రకాల ప్రిపేర్ అవుతుంటారు పిల్లలు. ఒకటి ఆ ఫిజిక్స్ ఏదో లెసన్ చదువుతుంటారు, ఏదో మెటీరియల్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేస్తుంటారు. 2 కాంప్రహెన్షన్ అంటే టెక్స్ట్ బుక్ మొత్తం అది చాలా తగ్గిపోయింది అనుకో సంఖ్య. టెక్స్ట్ బుక్ మొత్తం ప్రాపర్ చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. అంటే ఈ 2 పద్ధతుల్లో ఒకటి టెక్స్ట్ బుక్ని చదివి బాగా అర్థం చేసుకోవడం, ఉదాహరణకు ఎస్సీ వర్మనో మరొకటో ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని చదవడము, తర్వాత దానికి ప్రకారం దాని దగ్గర ఉండే క్వశ్చన్ సాల్వ్ చేయడము, అది ఒక పద్ధతి. అది కన్వెన్షనల్ వే ఆఫ్ లెర్నింగ్ ఉండే. ముఖ్యంగా మన తరంలో మనం ఎట్లా చదువుకునేవాళ్ళం. ఈ మధ్య ఏంటంటే సార్ చెప్తే టెక్స్ట్ బుక్ మరి దేని నుంచి చెప్తారో క్లాస్ అయిపోతుంది, ఆ మెటీరియల్ వస్తుంది, 1-2 క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తుంటారు, ఆన్సర్ చూస్తుంటారు, రకరకాల ఏదో చేస్తుంటారు. సో ఇవాళ చాట్ జీపీటీ కూడా వచ్చేసింది, ఏదో రకంగా సాల్వ్ చేస్తుంటారు. అంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ ఆధారంగా నేర్చుకోవాలా, లేదా మెటీరియల్ ఆధారంగా నేర్చుకోవాలా, అసలు మెటీరియల్ అవసరమా, అవసరం లేదా, సో దేనికైతే వెయిటేజ్ ఇవ్వాలి, ఒకవేళ వాటర్ కలుసుకుంటే ఏ బుక్స్ స్కూల్ 8th and 10th వాడితే బెస్ట్, దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే సార్, ఇప్పుడు పేషెన్స్ లెవెల్ అనేది పిల్లలలో కూడా అన్ని బుక్స్ చదివే అంత పేషెన్స్ లెవెల్ కూడా తగ్గింది సార్. సో దే వాంట్ ఏంటంటే ఒక క్విక్ టైంలో కూడా సబ్జెక్ట్ నేర్చుకొని ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలగాలి అనేది ఉన్నది. సో దీనికి ఏంటంటే మనము అన్నీ కూడా టాపిక్ ఏదైతే ఉందో ఫుల్ ఎలాబరేట్గా అనేది, ఎలాబరేట్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు అది ఉదాహరణకి ఇప్పుడు హెచ్సి వర్మ ఉంది, అన్ని బుక్స్ ఎలాబరేట్గా అన్ని చదివేసి అంటే అంత పేషెన్స్ కూడా పిల్లలలో లేదు సార్. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఆ సబ్జెక్టులో ఉండేది మెయిన్ కీ థింగ్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, లేదా కరెక్ట్గా అవసరమో. ఒకప్పుడు ఏంటంటే మొత్తం దే హ్యావ్ ద పేషెన్స్ అండ్ దే యూస్ టు స్టడీ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే అది కొద్దిగా తగ్గింది. సో వాళ్ళకి కరెక్ట్గా అవసరం వచ్చేది ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రాపర్గా ఇన్ ద స్ట్రీమ్ లైన్గా మనం కనుక చెప్పగలిగి, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద సబ్జెక్ట్.
సో అది కూడా ఇది 2 బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్‌గా వాళ్ళకి చెప్తే ఎగ్జాక్ట్‌గా అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అలాగే క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ టైమ్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ మోర్. ఆ టైం అనేది వాళ్ళకి కూడా సేవ్ అవుతుంది. సో ఈ 2 కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకొని మనం చెప్పగలగాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ సార్‌కి చెప్పిన దాంట్లో ఒకటండి. మనకి సిలబస్ ఉన్నది కూడా అంతే ఎక్కువగా ఉంది. మనకున్న టైం కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 11థ్ క్లాస్, 12థ్ క్లాస్ తీసుకున్నా ఆ స్కూల్ గురించి మాట్లాడినాక 11th క్లాస్ చూస్తా. ఈ పిల్లలకున్న అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అండి, వాళ్ళకున్న వర్కింగ్ డేస్‌తోనూ ఈ సిలబస్‌కిను కొంచెం సింక్రనైజేషన్ కొంచెం అంత లేదు. ఎక్కువ చెప్పేది ఉంది. టైం కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు టీచర్ రోల్ ఏమవుతుంది అంటే పిల్లాడికి క్రిస్ప్‌గా మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాడికి నిజంగానే కావాల్సిందంతా తీసుకెళ్ళగలగాలి. అవసరం లేనంత బయట ఉన్నదంతా చెప్పుకుంటూ చెప్పాల్సింది చెప్పకుండా పోయాం అనుకోండి, అప్పుడు టైము సరిపోదు. వాడు ఎక్కువ బుక్స్ రిఫర్ చేసే టైం కూడా సరిపోదు. సో బుక్స్ ఏది రిఫర్ చేయాలనేది ఆ ఏజ్‌కి అంత తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో చాలా ఉన్నాయి బుక్‌లు, మార్కెట్‌లో చాలా బుక్స్ ఉంటాయి. సో వాడికి ఏది అవసరం పడుతుంది అనేది గైడ్ చేయాల్సిన బాధ్యత టీచర్‌ది అవుతుంది. సో మనం ఈ బుక్ ఉంది, ఈ బుక్ ఉంది, ఈ బుక్ ఉందని చెప్పి మీకు ఇది ఇప్పుడు యూస్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇది చూసుకోండి, తర్వాత దీనికెళ్ళండి అని మనం వాళ్ళకి ఒక సీక్వెన్షియల్‌గా మనం బుక్స్ కూడా మనం కూడా రిఫర్ చేయగలగాలన్నమాట. సో స్టూడెంట్ యాజ్ అ స్టూడెంట్ వాడు బుక్స్ రిఫర్ చేయాలి, ప్రాబ్లమ్స్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ డ్యూరింగ్ ది స్టిపులేటెడ్ అకాడమిక్ టైం. ఇదంతా చేస్తూ ఉండే. సో అన్నీ చేయలేడు నిజంగానే. వాడికున్న టైంకి వాడు అన్నీ చేయలేడు. కాబట్టి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు స్టూడెంట్స్ చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈవెన్ మంచి కాలేజ్లో టాప్ ఐఐటీలో చదివిన వారు కూడా మాట్లాడుతుంటున్నాను. బయట అంటే సబ్జెక్ట్ ప్రకారంగా బయట కూడా చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ బాగానే ఉంటుంది. నా అబ్జర్వేషన్ ఇది కరెక్ట్ కాదు నాకు చెప్పండి. కానీ ఒక డీపర్ అండర్స్టాండింగ్, ఒక కాంప్రహెన్షన్ ఎబిలిటీ, ఒక 360 degrees వే ఆఫ్ అనలైజింగ్, ఇవి నాకు పెద్దగా ఈవెన్ మంచి మంచి ఐఐటీ ర్యాంకర్లో కూడా నాకు కనిపించడం లేదు. అంటే బికాస్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఎక్కువ చేయడం వల్ల, టెక్స్ట్ బుక్ పెద్దగా చదవకపోవడం వల్ల జరుగుతుంది అనుకోవచ్చు మనం. అంటే ఇందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ చదవకపోవడం అనేది ఒకటే కాదు. డీపర్ అండర్స్టాండింగ్ అంత అవకాశం కూడా దొరకదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్‌ని పట్టుకొని దాన్ని 360 డిగ్రీ వెళ్ళాలి అంటే టైం సరిపోదు మనకి. ఎందుకంటే క్వెషన్స్ ఏ లెవెల్‌లో అడుగుతున్నారో మనం అసలు ఏం అడుగుతున్నారు మన సో 8th and 10th గురించే మాట్లాడుతున్నాను ప్రస్తుతం. 8th అండ్ 10th తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఎంత లెవెల్‌లో అర్థమవుతుందో అంతవరకే చెప్పగలుగుతాం. 360 అంటే ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని టోటల్‌గా అర్థం చేసుకునే అంటే చాలా లోతుకెళ్ళొచ్చు. ఎంత లోతుకన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు 8th క్లాస్ పిల్లాడు ఉంది. వాడికి ఎంత అయితే ఉంటుందో అంతవరకే చెప్పగలుగుతాం కానీ మనం యాక్సలరేషన్ ఉంది. దానికి వాడికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చెప్పగలుగుతాం. దాన్ని టోటల్‌గా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు అంటే ఏంటి అనేది ఎంత లోపల వెళ్ళాలో అంత లోపలికే వెళ్తాం. కానీ దాన్ని ఓవరాల్‌గా మొత్తం పీహెచ్‌డీ లెవెల్ వరకే వెళ్ళలేని పరిస్థితి. అవసరం కూడా పడదు వాడికి. అంటే మీరు టెక్స్ట్ బుక్ చదవడం ఎక్కువ ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓన్లీ క్లాస్ వినేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం దగ్గర టెక్స్ట్ బుక్ చదవడం. గ్యారంటీగా చదవాలి. సార్ బెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఏంటి సార్ మీ దృష్టిలో 8th and 10th? వాళ్ళకి ప్రిస్క్రైబ్ బుక్స్ ఉన్నాయండి. అవి చదువుకో. ఎన్సీఆర్టీ టెక్స్ట్ తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ సరిపోతాయి. వేరే బుక్స్ అక్కర్లేదు. వేరే ఉంటాయి చదవాల్సి వస్తుంది. ఎక్స్ట్రాగా చదువుకుంటారు. అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదువుతాం. మ్యాథ్స్లో సరిపోతుంది. ఎన్సీఆర్టీ సరిపోతుంది. అంటే థియరిటికల్‌గా ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కవర్ చేసుకొని కొన్ని బుక్స్ మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయి సార్. అవి ప్రాబ్లమ్ సాల్వింగ్ వరకు ఇది చెప్పకూడదు సార్ పేర్లు. అది ఫర్ స్కూల్ లెవెల్‌లో అయితే మనకి రకరకాల ఆర్ఎస్ అగర్వాల్ ఇలాంటి ఫిజిక్స్ ఫిక్స్ కూడా ఉన్నాయి ఆర్ఎస్ గారు. చాలా ఉన్నాయి. సో అది మనం మార్కెట్‌లో చూసుకొని లేదా మీరు అన్నట్టు అంటే ఎంతవరకు వాళ్ళ స్కూల్లో డీపర్‌గా వెళ్తున్నారో దాన్ని బట్టి వీళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ యొక్క అవగాహన కరెక్ట్‌గా నేర్చుకుంటే స్కూల్ లెవెల్‌లో అది ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్‌లో +1 +2లో అది ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి కన్వర్ట్ అయ్యి వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు 8th and 10th సిలబస్ అనేది ఓవరాల్గా అది ఇంపార్టెంట్. బట్ +1 +2లో మళ్ళీ 8th and 10thలో చాలా టాపిక్స్ అవే డీపర్గా ఉంటాయని నేను అనుకుంటున్నా ఫిజిక్స్ వరకు. 11th 12thలో. సో 8th and 10th చాలా సిలబస్ ఉంటుంది. చాలా అంటే ఇంత టైం లిమిటెడ్గా ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్. సో దీనిలో ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి? అన్నీ ఉన్నా కూడా చాలా ఫోకస్ చదవాల్సినటువంటి చాప్టర్స్ ఏమి ఉన్నాయి స్కూల్ లెవెల్లో? సార్ ఇప్పుడు ఏంటంటే స్కూల్ లెవెల్లో మనకి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్ వీళ్ళకి కైనమాటిక్స్ అనేది ఉంటుంది. కైనమాటిక్స్ ఇంపార్టెంట్. కైనమాటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి +1 రాగానే ఇమీడియట్గా మనకి కైనమాటిక్స్ అనేది జరుగుతుంది. కొన్ని ఫోర్స్ రిలేటెడ్గా. ఓకే. ఇవి ఏదైతే ఈ ఫస్ట్ ఇయర్‌కి వచ్చే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా మన స్కూల్ లెవెల్‌లో ఎప్పుడైతే చెప్తారో అప్పుడు కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెట్టి వాళ్ళు వింటే అసలు ఎందుకు చదువుతున్నాం ఏంటి అనేది
దాని మీద కొద్దిగా ఆ టెక్స్ట్ బుక్ అనేది యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల మళ్ళీ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అవన్నీ అసలు ప్రతీది కూడా క్లియర్ కట్‌గా అనలైజింగ్‌గా వాళ్ళు అప్పుడు చదవగలిగితే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఇవి కంపల్సరీ వాళ్ళు ఫస్ట్ ఇయర్‌కి వచ్చినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఇవి చాలా యూజ్ అవుతాయి అప్పుడు. ఈ టాపిక్స్ ఏదైతే అన్నానో మరి ఫోర్స్ రిలేటెడ్ కానివ్వండి, కైనమాటిక్స్ కానివ్వండి, అలాగే కొన్ని హీట్ వాటికి రిలేటెడ్ కూడా సంబంధించి కూడా మనకి చాప్టర్స్ ఉన్నాయి. నైన్త్ క్లాస్‌లో. సో, అవి కూడా వీళ్ళు కవర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సార్ మీరేం చెప్పగలరు సార్? చాలా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఒక 5 చాప్టర్స్ చెప్పండి 8th and 10thలో. వాళ్ళు సార్ అన్నట్టుగా మెకానిక్స్ చదవాల్సిందేనండి. హీట్ మన ఎలక్ట్రిసిటీ చదవాల్సిందే. వాళ్ళకి 9th, 10thలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది 9th ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ చదవాల్సి వస్తుంది. ఇంకా మోడర్న్ ఫిజిక్స్‌లో కొన్ని టాపిక్స్ ఉన్నాయండి వాళ్ళకి. కాకపోతే అందరిది హెడ్డింగ్ మోడర్న్ ఫిజిక్స్ అని ఉండకపోవచ్చు కానీ వారికి వేరే చాప్టర్స్ యాటమ్స్ అని ఉంటుంది. అదంతా న్యూక్లియస్ అని ఉంటుంది. వాళ్ళకి అది చదువుకోవాల్సి వస్తుంది. హీట్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హీట్ ఈజ్ ఆల్సో దేర్. దట్ ఆల్సో దే హ్యావ్ టు ప్రిపేర్. సో, బేసిక్‌గా మనకి ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ కూడా కొంచెం గ్రిప్ ఉండాలి మనకి. 8th, 9thలో కొంచెం మ్యాథ్స్ వచ్చి ఉండాలి. వచ్చి దాంతోపాటు వాళ్ళకి వెక్టర్స్ అనేది అయితే ఉండదు స్కూల్లో. కానీ అది వాడతాం ఇక్కడ. కాబట్టి అక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటే మాకు ఇక్కడ అది చాలా ఈజీగా ఉంటుంది నాకు. సో, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ బాగా ఫోకస్ చేసుకొని రావాల్సి వస్తుంది. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ చాలా వరకు ఫేమస్. మెకానిక్స్ అంటే కైనమాటిక్స్‌కి రిలేటెడ్ ఉంటాయి కదా! కైనమాటిక్స్ రిలేటెడ్ ఫోర్స్ వాళ్ళకి వర్క్ సో ఇప్పుడు +1, +2 వస్తే సో ఈ మధ్య కాలంలో ఫిజిక్స్ యొక్క స్కోర్ పెరుగుతుంది. ఒకప్పుడు ఫిజిక్స్ తక్కువ ఉండేది, మ్యాథ్స్, కెమిస్ట్రీ బాగా వచ్చేటివి. ఇప్పుడు మ్యాథ్స్ తక్కువ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కోర్స్ పెరుగుతున్నాయి. చాలామందికి ఫిజిక్స్‌లో చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి. 100% వస్తున్నాయి. ఇంకా చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి. ఫిజిక్స్‌లో స్కోర్ పెరిగింది. అంటే ఒకవేళ ఫిజిక్స్‌లో చాలా మంచి స్కోరు జేఈలో స్కోర్ సాధించాలి అంటే మీరు పిల్లలకి ఇచ్చే సూచనలు ఏంటి? పోనీ +1, +2లో వాడాల్సిన బుక్స్ ఏంటి? ప్రిపరేషన్ విధానం ఎట్లుండాలి? సో ఇది టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్ చదవాలా? ప్రాక్టీస్ చేయాలా? సో దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. బేసిక్‌గా ఇందాక అన్నట్టుగా వాళ్ళు కొంచెం నాలెడ్జ్‌తో వస్తారు ఎలాగో మా దగ్గరికి. వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు క్లాసెస్ సరిగ్గా వినాలి, రెగ్యులర్‌గా ఉండాలి, ఇదంతా చేసుకోవాలి. ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోగలగాలి. దెన్ ఇంకొకటి డౌట్స్ క్లారిఫికేషన్ అండి. ప్రతి స్టూడెంట్‌కి ఏ ఒక్క క్లాస్ విన్నా వెంటనే అన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మ్యాక్సిమం అర్థమవుతుంది. ఏదో ఒకటో రెండో చిన్న డౌట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లారిఫై చేసుకోగలగాలి. దానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ది స్టూడెంట్ 24/7. కాలేజ్లో ఉన్నప్పుడే అవసరం ఏం లేదు. అవుట్ ఆఫ్ ది కాలేజ్ ఆల్సో ఎప్పుడు డౌట్ వచ్చినా, వాళ్ళు చదువుకున్నప్పుడు డౌట్ వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ ఆల్ ద టైమ్. సో, నా ఉద్దేశం ఏంటి అంటే కొంచెం మంచి మార్క్స్ రావాలి అంటే మటుకు ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్స్ ఉండేదానికన్నా షార్ట్ టర్మ్ గోల్స్ ఉండడం బెటర్. ఈ రోజు నేను ఇది కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు అది కంప్లీట్ అయిపోవాలి వాళ్ళకి. అంతేగాని నేను నెల రోజుల్లో ఇంత కంప్లీట్ చేసుకుంటాను అనుకునే దాని బదులు ఈ రోజు నేను ఇది కంప్లీట్ చేసుకుంటానంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యారు లేదు అన్నది వాళ్ళకి అర్థం అవుతుంటుంది. ఎప్పటికప్పుడు ఏ రోజు క్లాస్లో చెప్పింది ఆ రోజు అయిపోయింది అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా ఈవెన్చువల్లీ ఆల్ ది స్మాల్ లిటిల్ స్టెప్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ దిస్ చైల్డ్. ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళకి మీరు అన్నట్టుగా మ్యాథ్స్లో 90-95 మార్క్స్ రావడం పెద్ద కష్టం ఏం కాదు ఈ రోజుల్లో. చాలామందికి ఈజీగా తెచ్చుకోవచ్చు 90-95 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. సో ఇప్పుడు ఫిజిక్స్లో +1, +2లో ఈ తక్కువ శ్రమతోటి ఎక్కువ స్కోర్ చేసుకునే చాప్టర్స్ ఏంటి? ఎక్కువ శ్రమతోటి తక్కువ మార్క్స్ తెచ్చుకునే చాప్టర్స్ ఏంటి? సార్ అంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్‌కి అప్లికబుల్ అండ్ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ రెండింటికి రాస్తారు. ఓకే. సో మామూలుగా అయితే ఏంటంటే సార్ మామూలు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవ్రీ క్లాస్ ఎవ్రీ చాప్టర్ శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అన్నట్టు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ పెంచుకోవాలి. ఇంకా తక్కువ టైంలో అంటే ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే లైక్ ఏ గివెన్ ప్రాబ్లమ్ అయినా ఎక్కువ ఎలాబొరేట్ కాకుండా తక్కువ టైంలో చేయగలిగే స్థాయి పెంచుకుంటూ ఉండాలి. అది రెగ్యులర్గా ఎక్సర్సైజింగ్ అని అంటాం. సో రెగ్యులర్గా అది ఎక్సర్సైజింగ్ లాగా చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అలవాటు అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని చాప్టర్స్ అయితే ఖచ్చితంగా స్కోరింగ్ ఉంటాయి. అది దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది ఇఫ్ సపోజ్ ఎవరైతే పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళ స్కోరు వాళ్ళ టార్గెట్ 80+ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 100%, 99% స్కోర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాదాపు అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే సార్. అందులో స్కోరింగ్ చాప్టర్స్ అనేది కొన్ని ఉన్నాయి. కానీ ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ది లైక్ టాప్ స్టూడెంట్స్. అట్లీస్ట్ ఒక 50% మార్క్స్ రావాలనుకోండి, ఏదో ఒక సీట్ సెక్యూరింగ్ ఎక్కడో దగ్గర రిజర్వేషన్ సీట్ రావాలనుకోండి,
అట్లా మీరు ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, 25లో నేను ఒక 15 కరెక్ట్ ఆన్సర్ చేస్తే 12 కరెక్ట్ ఆన్సర్ చేస్తారని నా లక్ష్యం. నాకు 25 అక్కర్లేదు. నాకు 99 పైన పర్సెంటేజ్ లాగా 96, 97 వచ్చినా 95 వచ్చినా సరే, అప్పుడు నేను ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలి? జనరల్‌గా ఏంటంటే సార్, మేము దీనిపైన అంటే ఆల్రెడీ ఒక వర్క్షాప్ పెట్టేసి మేమేం చేసామంటే ఒక 4 కేటగిరీస్‌గా మనం డివైడ్ చేసాం. మొత్తం ఏదైతే చాప్టర్స్. ఇది మేము సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒక ప్రయర్ టు ఒక 100 డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ అలా ఉన్నప్పుడు మా స్టూడెంట్స్‌కి ఇచ్చాం. సో ఇందులో ఏందంటే ప్రతి స్టూడెంట్ అదే టార్గెట్, ఇది 100% టార్గెట్ ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే సంథింగ్ లైక్ ఫిజిక్స్‌లో అవుట్ ఆఫ్ 100 60, 65 మార్క్స్ వచ్చినా వాళ్ళకి సీట్ గెటింగ్ ప్రొవైడెడ్ ఇఫ్ ఈస్ గుడ్ అట్ మ్యాథ్ ఆర్ కెమిస్ట్రీ అండ్ ఒక మంచి సీటు సెక్యూరింగ్‌గా వెళ్ళొచ్చు. వీళ్ళకి కంపల్సరీ కొన్ని చాప్టర్స్ ఉంటాయి సార్. ఉదాహరణకి ఏందంటే ఇప్పుడు సపోజ్ మనకి సెకండ్ ఇయర్‌లో అనుకోండి. సెకండ్ ఇయర్‌లో మెయిన్‌గా ఏందంటే వీళ్ళకి కొద్దిగా ఈజీగా చేసే చాప్టర్స్. అంటే పెద్దగా ఆలోచించి వాళ్ళకంత టాలెంట్ లేకున్నా కూడా లైక్ సో ఈజీగా అయ్యే చాప్టర్స్ ఏంటంటే మనకిప్పుడు డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ అనేది ఒకటి ఉంది. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, ఓకే, అలాగే సెమీకండక్టర్స్, ఓకే, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇవన్నీ చాలా చిన్న చిన్న చాప్టర్స్. మోస్ట్ థియరిటికల్ బాగా ఇంటెలిజెన్స్ అనాలిసిస్ లేకపోయినా చదువు. వేసిపోయినా కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు చిన్న టాపికే కాకుండా ఈ టాపిక్లన్నీ ఒక్కొక్క రోజులో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓ ప్లస్ వెయిటేజ్ కూడా ఉంటున్నాయి సార్. సో ఒక వెయిటేజ్ ఉంది. సార్ చెప్పిన టాపిక్లు ఒక్కొక్క చొప్పున వేసుకున్నా 10 రోజుల్లో ఆ టాపిక్స్ అయిపోతూ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు 40 మార్కులు వస్తాయి. టార్గెట్ 96, 95 కోసం. సో 50% మార్క్స్ తెచ్చుకోవడానికి పెద్ద మేధస్సు అక్కర్లేదు. సిస్టమేటిక్గా ప్లానింగ్ చదివితే సరిపోతుంది. కొంచెం డిసిప్లిన్ ఉండి కొంచెం ఏ రోజు ఆ రోజు చదువుకుంటే వచ్చేస్తుంది. హై వెయిటేజ్ అండ్ లో టైం టేకింగ్ అనేది కొన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చెప్పాయి. ఇలా దీంతో పాటు కొన్ని ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటాయి. అంటే మీరు టేక్ చేసే వాళ్ళు 100% స్టూడెంట్స్ ఉన్నారా సార్ గతంలో? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు ఫీక్స్ విషయాలు తెలియజేశారు. చాలామందికి మీలాంటి ఫ్యాకల్టీ ఉంటే ఫీక్స్ ఫోబియా పోతుందని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.